మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ కార్తీక సోమవార శుభాకాంక్షలు. ఈ ఎపిసోడ్లో మనం స్వామి అయ్యప్ప యొక్క ఇరుముడి వాటి విశేషాలు ఏమిటో విందాం. స్వామియే శరణమయ్యప్ప. ఇరుముడి అంటే ఏమిటి? దాని అంతరార్థం ఏమిటి? ఇరుముడి అంటే రెండు ముడులు లేదా ముడుపులు అని అర్థం. ఇరుముడిలోని మొదటి భాగం నేతితో నింపిన కొబ్బరికాయ, పసుపు, అగరవత్తులు, సాంబ్రాణి, వత్తులు, తమలపాకులు, పోకవక్కలు, నిమ్మకాయ, బియ్యం, పెసరపప్పు, అటుకులు, మరమరాలు, పై పెంకు నూరిన కొబ్బరికాయలు 3 ఉంటాయి. రెండవ భాగం యాత్రలో అవసరమైన బియ్యము, ఉప్పు, మిరపకాయలు, పప్పు, నూనె వంటి వస్తువులు, రైక ముక్కలు. భక్తి మరియు శ్రద్ధ అనే 2 భాగాలు కలిగిన ఈ ఇరుముడిలో భక్తి భాగంలో ముద్ర కొబ్బరికాయను ఉంచి, శ్రద్ధ భాగంలో తాత్కాలిక అవసరాల కోసం ద్రవ్యములు ఉంచుతారు. భక్తి శ్రద్ధలు ఎక్కడ ఉంటాయో అక్కడ ఓంకారం ఉంటుందనే సూత్రానికి గుర్తుగా ఇరుముడిని ఓంకార త్రాటుతో బిగించి కడతారు. ముద్ర సంచిలో గురుస్వామి 3 సార్లు బియ్యం వేయడం ద్వారా భక్తులు 3 విధాల విఘ్నాలు, ఆది దైవిక అంటే వర్షము మెరుపు, ఆది భౌతిక భూకంపం అగ్ని, ఆధ్యాత్మిక భక్తిలేమి అరిషడ్వర్గాలు, వీటిని అధిగమించగలరని నమ్ముతారు. ఇరుముడు కట్టి మళ్ళీ ఇంటికి ఎందుకు వెళ్ళరాదు? ఇది యాత్రకు బయలుదేరే ముందు గ్రామ దేవతకు చేసే ప్రార్థన. తన కుటుంబాన్ని తాను తిరిగి వచ్చేంత వరకు కాపాడమని ప్రార్థిస్తూ గుమ్మం వద్ద కొబ్బరికాయ కొట్టి తన పరివార గణంలో ఒక గణాన్ని ఇంటి రక్షణకు ఉంచుతాడు. యాత్ర పూర్తయ్యాక తిరిగి వచ్చినప్పుడు గుమ్మం వద్ద ఉన్న దేవతకు నమస్కరించి కొబ్బరికాయ కొట్టి ఇంట్లోకి ప్రవేశిస్తారు. కొబ్బరికాయలోనే నెయ్యి ఎందుకు పోయాలి? కొబ్బరికాయపై 3 కన్నులు శివుని నేత్రాలు, కొబ్బరికాయపై ఉన్న నిలువు చారలు విష్ణునామాలు. అందువల్ల శివకేశవుల అంశంతో పుట్టిన అయ్యప్ప స్వామి సాక్షాత్తు కొబ్బరికాయలో ఉన్నట్లే భావిస్తారు. కొబ్బరికాయలో నెయ్యి పోయడం అంటే అయ్యప్ప స్వామి అభిషేకమే అని భక్తులు నమ్ముతారు. ఎరుమేలి అర్థం ఏమిటి? అక్కడ పేట తుళ్ళై ఎందుకు ఆడతారు? ఎరుమ అంటే పశువు, కొల్లి అంటే చంపడం. అంటే ఎరుమేలి వచ్చిన భక్తుడు తనలోని పశురూప అజ్ఞానం, అహంకారాన్ని విడిచివేయాలి. మనిషిలోని యవ్వనం, భోగం, అందం ఇవన్నీ తాత్కాలికం. భగవంతుడి నామమే నిత్యం. అయ్యప్ప భక్తులు స్వామి దింతకతోం, అయ్యప్ప దింతకతోం అంటూ భక్తి పరవశంతో చేసే నృత్యమే పేట తుళ్ళై. అభిషేకం చేసిన తర్వాత నేతి కొబ్బరికాయను హోమగుండంలో ఎందుకు వేస్తారు? శరీరం అనే కొబ్బరికాయలోని ప్రాణాన్ని నెయ్యగా స్వామివారికి అర్పించడం, ఇదే అభిషేకం యొక్క అంతరార్థం. తరువాత శరీరాన్ని అగ్నికి ఆహుతి చేయడం ద్వారా సంపూర్ణ సమర్పణ సూచన. భగవదానుగ్రహం కలిగించే 3 నియమాలు. 1 ఆహార నియమం, దీక్షా సమయంలో తినకూడని ఆహారం. 2 ఆచార నియమం, దీక్షా సమయంలో చేయకూడని పనులు. 3 విహార నియమం, దీక్ష సమయంలో స్నానాలు, దేవాలయ దర్శనం, సత్పురుష బోధనం, సత్సంగతులు. ఈ 3 నియమాలు పాటించిన వారికి దైవానుగ్రహం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. దీక్షలో ప్రతి సంవత్సరంలో స్వాములను పిలిచే పేర్లు: శరం స్వామి, కత్తిస్వామి, గంటస్వామి, గదస్వామి, పెరుస్వామి, జ్యోతిస్వామి, రవిస్వామి, చంద్రస్వామి, వేలాయుధం స్వామి, విష్ణుస్వామి, శంఖస్వామి, నాగస్వామి, మురళీస్వామి, పద్మస్వామి, త్రిశూలం స్వామి, కొండస్వామి, ఓం స్వామి, గురుస్వామి. ఇలా 18 రకాల గురువులు. అంటే ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క అర్హత వస్తుంది.
18 సంవత్సరాలకి 18 రకాలుగా ఈ రకంగా ప్రమోషన్ అనేది వస్తుందన్నమాట. శబరిమల ధ్వజస్తంభ మహిమ. శబరిమల ధ్వజస్తంభంపై ఉన్న గుర్రపు బొమ్మ స్వామివారి వాజివాహన తత్వాన్ని సూచిస్తుంది. అయ్యప్ప స్వామి రాత్రివేళ తెల్ల అశ్వముపై పరిసర ప్రాంతమంతా తిరిగి భక్తులను రక్షిస్తారని విశ్వాసం. ఆయన వనమంతా సంచరిస్తూ దుష్టగ్రహాలు, వన్యమృగాలు, భక్తులను హాని చేయకుండా కాపాడతారని నమ్ముతారు. ఈ సత్యం హరివరాసనం పాటలు తురగవాసనం స్వామి సుందరాసనం అని వర్ణించబడింది. ఇది చాలా అద్భుతమైన పాట. ఈ పాటని యేసుదాస్ గారు పాడారన్నమాట. కొత్తగా వెళ్ళే స్వామి భక్తులు, కొత్తగా మాల వేసుకున్న భక్తులు మరియు రెగ్యులర్గా వెళ్ళే భక్తులందరూ కూడా దీంట్లో విషయాలు చాలా తెలుసుంటాయి. ఒకవేళ విన్నా ప్రాబ్లం లేదు. ఇంకొద్దిగా జాగ్రత్తతో ఇంకొద్దిగా భక్తి శ్రద్ధలు కొద్దిగా యాడ్ చేసి ఆ అయ్యప్ప యొక్క దీక్షని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసే శక్తి వస్తుందని నేను నమ్ముతున్నాను. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. కొత్తగా మాల వేసుకునే వాళ్ళకి సరియైన గురువు దొరకాలి అని చెప్పి గురువు యొక్క మార్గంలో భక్తి ప్రపత్తులతో ఆ భగవంతుని దర్శనం చేసుకుని స్వామి అయ్యప్ప యొక్క కరుణా కటాక్షాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి.